శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ విశ్వావసనామ సంవత్సర భాద్రపద బహుళ దశమి మంగళవారం. ఈరోజు ఆరుద్ర నక్షత్రం ఉదయం 10:34 వరకు ఉంది. తదుపరి పునర్వసు. ఈరోజు సెప్టెంబర్ 16, 2025 తేదీ మంగళవారం. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 8:18 9:05 వరకు ఉంది. మళ్ళా తిరిగి దుర్ముహూర్తం రాత్రి 10:44 11:30 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. వజ్రం రాత్రి 10:05 11:37 వరకు కూడా వజ్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రాలు అయినటువంటి ఆరుద్ర, పునర్వసు నక్షత్రాలు ఎవరికి తారావాలని కుదురుతుందో మనం పరిశీలించినట్లయితే పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలు అనేటువంటి ఆరుద్ర, పునర్వసు నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి. అందువలన ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశిఫలం మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయాలు ఏర్పడతాయి. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి ధనాదాయం వృద్ధి చెందుతుంది. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన, ధనవ్యయం కలుగుతుంది. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. కన్యా రాశిలో జన్మించిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. తులారాశిలో జన్మించిన వాళ్ళకి పితృరాజధానికి సంబంధించి శుభవార్తలు వింటారు. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన, ధనవ్యయం కలుగుతుంది. ధనురాశిలో జన్మించిన వాళ్ళకి కళతరపూర్వక ధనలాభం కలుగుతుంది. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. మేన రాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది. అలాగే ఈరోజు మంగళవారం కుజరాహుల కలయిక వచ్చింది. ఈ కుజరాహుల కలయిక ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా దండనాధికారం కలిగినటువంటి డిపార్ట్మెంట్లు అనగా జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో ఉండటం వాళ్ళకి కానీ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉండటం వాళ్ళకి కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉండటం వాళ్ళకి కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండటం వాళ్ళకి కానీ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అందువలన ఈ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళతో మిగిలిన వాళ్ళు అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, మధురమైనటువంటి వస్తువులు ప్రయోగాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. ఈరోజు దశమి మంగళవారం. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, షణ్ముఖుని ఆరాధించిన, స్వామిని తేనెతో కానీ చెరుకరసంతో కానీ అభిషేకించిన సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీచ తెలియజేయడం జరుగుతుంది. అలాగే మరలా రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెదబాబు సిద్ధాంతి, గొల్లల మామిడాడ.